అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెలబ్రిటీలు అంటే ఏదో అనుభవిస్తున్నారు, బోలెడంత ఆస్తి ఉంటుంది, వాళ్ళకేంటి అనుకుంటారు. కానీ వాళ్లకుండే అప్పులు వాళ్ళకుంటాయి, వాళ్లకుండే సమస్యలు వాళ్ళకున్నాయి. అవి వాళ్ళు బయట పెట్టినప్పుడు మాత్రమే మనకు తెలుస్తాయి. అప్పుడు అరేరే అవునా, ఈ హీరో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడా అని అనుకుంటారు. తాజాగా హీరో సందీప్ కిషన్ గురించి కూడా అభిమానులు అలానే అనుకుంటున్నారు. మొదటిసారి సందీప్ తాను ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక హీరో తన సినిమాలతో పాటు వేరే హీరో సినిమాలలో గెస్ట్ రోల్స్ చేస్తున్నాడు అంటే 3 కారణాలు ఉంటాయి. 1 ఆ హీరోతో ఉన్న స్నేహం, 2 కథ బాగా నచ్చడం, 3వది డబ్బు లేక. ఇక సందీప్ కూడా డబ్బు లేకనే గెస్ట్ రోల్స్ చేస్తున్నట్టు అధికారికంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఊరి పేరు భైరవకోన. ఫ్యాంటసీ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకి విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు సందీప్ కిషన్. వారు ఇంటర్వ్యూ ఇస్తూ సినిమా గురించి కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా సందీప్ మాట్లాడుతూ, నేను సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తుంది డబ్బు కోసమే. గత కొంతకాలంగా నేను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. సినిమాలే కాకుండా హోటల్ బిజినెస్ లో కూడా పెట్టుబడి పెట్టాను. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. వారికి జీతాలు ఇవ్వడానికే నేను సినిమాలు చేస్తున్నాను, గెస్ట్ రోల్స్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో సందీప్ హిట్ అందుకుని ఆర్థిక ఇబ్బందులను దాటుతాడా లేదా అనేది చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.